అందరికీ హాయ్ అండి. నేను మీ రాజేష్ చెక్క. ఇందాక ఒక రీల్ అయితే నేను చూశాను. ఈ నాన్ బ్యాంకింగ్కి సంబంధించిన కొంతమంది రికవరీ ఏజెంట్లు ఒక అమ్మాయి ఫోటోని మార్పింగ్ చేసి వాళ్ళకి బంధువులకి వాళ్ళకి పంపిస్తామని బెదిరించి డబ్బులు ఈఎంఐ కట్టమని చెప్పేసి హెరాస్మెంట్ చేసిన రీల్ నేను ఇందాక చూశాను. ఇది వీళ్ళు ఎక్కడ నేర్చుకున్నారు అంటే ఈ 7 days ఇల్లీగల్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు నేర్చుకున్నట్లున్నారు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, నాన్ బ్యాంకింగ్ అంటే రిజిస్టర్ ఆర్బీఐలో రిజిస్టర్ అయి ఉంటుంది కంపెనీకి ఒక అడ్రస్సు, ఒక స్టాంప్ అనేది ఉంటుంది. మీరు అందులో జస్ట్ జాబ్ మాత్రమే చేస్తున్నారు అనేది గుర్తుపెట్టుకోండి. మనుషుల ప్రాణాలతో మీరు చెలగాటలు మాత్రం అస్సలు ఆడకూడదు. వసూలు చేసుకోవాలంటే దానికి చాలా మార్గాలు ఉన్నాయి చట్టపరంగా. ఆ రకంగా చేసుకోవాలి తప్ప వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి అలా చేశారంటే పొరపాటున వాళ్ళు చచ్చిపోయారంటే ఎవరైనా మీ మీద ఇంకా లైఫ్ లాంగ్ మీరు జైల్లో ఉండాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి. మీరు డబ్బులు వసూలు చేయాలని అతి ఉత్సాహంతో ఏదైనా పొరపాటు ఇట్లా చేశారంటే రేపు పొద్దున మీరు ఏదైతే కంపెనీలో జాబ్ చేస్తున్నారో ఆ కంపెనీ కూడా మీరు చట్టానికి విరుద్ధంగా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తే వసూలు చేసేయడంలో మీ కంపెనీ కూడా మీకు సపోర్ట్ చేయదు. మీ పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. కాబట్టి వసూలు చేయడానికి చట్టపరంగా చాలా రకాలైనటువంటి ఉన్నాయి కాబట్టి ఆ రకంగానే చేసుకోవాలి తప్ప బ్లాక్మెయిల్ చేయడం, ఫొటోస్ మార్పింగ్ చేయడం మాత్రం అసలు చేయకూడదు.